ప్రభుత్వం బొగ్గు గనుల వేలమాపి వాటిని సింగరేణికి కేటాయించాలని సిపిఐ డిమాండ్ చేసింది. బొగ్గు గనుల ప్రైవేటీకరణకు నిరసనగా వనపర్తి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. 10 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వానికి సింగరేణి 49,000 కోట్ల రూపాయలు చెల్లించిందని తెలియజేశారు. సింగరేణి లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తుందని, బొగ్గు గనులను ప్రైవేటీకరించి సింగరేణికి అన్యాయం చేస్తుందన్నారు. ఇక సింగరేణికి బొగ్గు గనులు వచ్చే విధంగా పోరాడాలని ప్రజలకు కేంద్ర రాష్ట్ర కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. రాష్ట్రంలో అతి ముఖ్యమైన సింగరేణి బొగ్గు గని అట్లాంటి సంస్థను ఒక రాష్ట్రానికి సంపద కలిగినటువంటి అనేక వందల సంవత్సరాలకెళ్ళి ఈ సంపదను మొత్తము బీజేపీ ప్రభుత్వం గెలిచిన వెంబడే కిషన్ రెడ్డి దీన్ని ప్రైవేటీకరణ చేయడానికి పూనుకున్నాడంటే భవిష్యత్తులో మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ సంస్థలను మొత్తం కూడా ప్రైవేటీకరణ చేయడానికి ఈ కిషన్ రెడ్డి పూనుకుంటాడనేది మనం గమనించాలి. కాబట్టి ఇట్లాంటి విషయాలను బీజేపీ ప్రభుత్వం ఏదైతే ప్రైవేటీకరణకు లేదా పెద్ద పెద్ద పెట్టుబడి సంస్థలకు మొత్తము పాలక సంస్థలను మొత్తం కార్యదర్శి జబ్బార్ గారు, సిపిఐఎంఎల్ మాస్ లైన్ జిల్లా కార్యదర్శి హనుమంత్ గారు, మరి ఏఐటీసీ జిల్లా కార్యదర్శి మోష గారు, సిఐటి జిల్లా కార్యదర్శి అజనీరన్న గారు, ఐఎఫ్టియు నాయకులు, మాది వివిధ ప్రజా సంఘాల నాయకులు, కమ్యూనిస్టు పార్టీ, ఉమ్మడి వామపక్ష పార్టీల నాయకులందరికీ కూడా ఈ కార్యక్రమానికి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బొగ్గు గనుల పైన